నా తమ్ముని కోసం ఎంతమంది ఏడుస్తారు అమ్మా. పైకెందుకు నలిగింది, రైకెందుకు నలిగింది, తీరెందుకు నలిగింది. మామ చచ్చిపోయాడని అయ్యయ్యో మామ మీద పాటలు రాసుకొని వచ్చినాయా. గోదారి గట్టు పైన మామ చచ్చిండే, గోరింటా కెట్టుకొని అత్త వచ్చిందే, ఆస్తి మొత్తం కాజేయాలని ప్లాను గీసిందే, దొంగ ఏడుపు ఏడుస్తూ డ్రామాలు చేస్తుందే, మామగాడు అంతకు మించి ఆలోచించిండే, సావక ముందే సంపద మొత్తం సంధ్యకు రాసిండే, ఇది తెలియని అత్తేమో పలు పర్ఫార్మెన్సులు ఇరగా తింటుందే. గోదారి గట్టు పైన మామ దచ్చిండే. నేను కూడా ఆలోచిస్తాను. ఒరే సన్ను, ఒరే సన్ను, ఏడ్చురా. ఒక నిమిషం ఆగు. వీడెందుకు అయ్యా కళ్ళ పైన నిచ్చెలు పెట్టుకున్నాడు? కళ్ళు నెత్తికెక్కినాయి కొడుక్కి. ఏడ్చురా, మీ నాయన చచ్చిపోయాడు. ఏడు నీ అక్కకు మొగుడైనందుకు నీ నాయన పాడమోసే బాధ్యత మాది, ఓరి బామరిది. పురుగుల మందు దాగి సచ్చిండా, చెప్పవేయత్త నువ్వు చెప్పవేయత్త, ఫ్యానుకి తాడేసి ఊగిండా, చెప్పవేయత్త నువ్వు చెప్పవేయత్త. మామ సచ్చిన నవరాత్రి శివరాత్రి, పక్క వీధిలో సావిత్రి, సచ్చినోడికి సాపేత్రి, ఎదురు ఇంట్లో గాయత్రి, తీసుకెళ్ళను ఆసుపత్రి. అబిబి అబిబి పొంద తీసెను జేసీబీ, అబిబి అబిబి. పాట వింటే శవం కూడా లేవాల్సి. నైస్ టు మీటింగ్ యూ. నువ్వు పడుకోలేంటి, ఈ పూలని వేస్ట్ అయిపోతాయి. నా దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్నాడు, అది కట్టేంత వరకు పాడి కదిలిచ్చాడు. పాడెత్తేదానికి లేదా? ఎత్తేదానికి అగ్రిమెంట్ తీసుకో. అగ్రిమెంట్ బుక్ ఎదురా. మళ్ళీ చెప్పు, చెప్పండి మళ్ళీ చెప్పు. నాకు 10 లక్షలు అప్పు కట్టేంత వరకు పాడి ఎత్తనిచ్చేదిలే. అగ్రిమెంట్ సంతకం పెట్టు. నీకు 10 లక్షలు ఇచ్చేంత వరకు పాడి ఎత్తనిచ్చేది లే. రెడీ లేపురా. పాడక్కడ ఉండిపోతుంది. పాడే పెట్టుకో. సద్దాం ఇచ్చి పడేసావు, కానీ ఎందుకు ప్రతిసారి నన్ను టార్గెట్ చేస్తున్నావు? ఎందుకు నీతో ఆడుకోవాలనిపిస్తుంది. నవదీప్ గారు, సద్దాం టెర్రిఫిక్ ఎనర్జీ కాన్సెప్ట్ బాగుంది. రావడంతోనే నువ్వు అంటే ఒక దగ్గర ఇలాగ సింగిల్ హ్యాండెడ్ గా లేపుతావు చూడు, అక్కడ మాత్రం నేను ఇప్పుడు దాకా చేసిన అన్నిట్లో 1-2 మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ క్రేజీ ఐటమ్స్ ఉంటాయి. అది టెర్రిఫిక్ గా ఉంటది. పాటలు బాగున్నాయి. కొంచెం నాకు వాట్సాప్ చేస్తే నేను చెప్తున్నా కదా, మధ్యలో నీ మీద అయితే భలే. అసలు దీపికాని ఈ షోలో మాక్సిమం ఎవరన్నా యూటిలైజ్ చేశారంటే అది నువ్వే. పాడే కాన్సెప్ట్ చాలా బాగుంది. మీ అందరికంటే వెనకాల వాళ్ళు ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు మ్యూజిక్స్ వాళ్ళకి మాత్రం నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, మీరు ఏదో వచ్చారు ఇక్కడ మ్యూజిక్ చేయాలనకుండా వాళ్ళల్లో ఇన్వాల్వ్ అయిపోయి మీరు కూడా నవ్వుతూ దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆ నవ్వులతో పాటు మీరు కూడా బాగా ఎనర్జీ తీసుకుని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ సద్దాం పాడే కాన్సెప్ట్ తీసుకోవటం సూపర్. బట్ అంటే ఎప్పటి నుంచో నాకు కూడా యాజ్ ఏ ప్రేక్షకుడుగా ఉన్నప్పుడు సాంగ్స్ చూసేటప్పుడు మీకేం పని నిజంగా సూపర్. నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్ ఎంటర్టైన్మెంట్.
ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు, ఒక్కరని కాదు ప్రతి ఒక్కరు. అంటే వాళ్ళకి నువ్వు డైలాగులు ఇవ్వకపోయినా కూడా నిజంగా పాట దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు సో అలా ఫీల్ అయినారు. అంత బాగుంది, సూపర్ గా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేశాను. బిందు మాధవ్ గారు విలేజ్ కాన్సెప్ట్ తో మాస్ జాతర చూపించావు సద్దాం. ఫస్ట్ పంచ్ నుంచి నవ్వుతూనే ఉన్నా, మధ్యలో కొంతసేపు నిజంగా నవ్వి ఇక్కడ నొప్పి వచ్చింది, కొంతసేపు ఇలా పట్టుకున్నాను అవును. యూనో కామ్ అయ్యేందుకు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1 man షో చింపేసావు, లైక్ టూ గుడ్. సుప్రీత గారు మీ ఆపోజిట్ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. లిటరలీ చెప్పాలంటే క్లబ్ చేసేసారు ఈరోజు స్టేజ్ ని. ఇట్ వాస్ టూ గుడ్. దీపిక సద్దాం సవాని కూడా లేపేసావంటే నీ కామెడీ అసలు సూపర్. సద్దాం పర్ఫెక్ట్ టీమ్ లీడర్, నాకు చాలా హ్యాపీగా ఉంది. సవాని లేపేసిన సద్దాం. థ్యాంక్ యూ గైస్. సభకు నమస్కారం. ఇందు మూలంగా మాస్ జాతర ప్రేక్షకులకు తెలియజేయండి ఏమనగా, మేము చేసే స్కిట్స్ ఆడియన్స్ ఏమో టీవీలో చూస్తారు, జడ్జెస్ ఏమో లైవ్ లో చూస్తారు, కానీ బిహైండ్ లో జరిగే రిహార్సల్స్ చూస్తారు. సో ఈ రోజు వీళ్ళు చేసే రిహార్సల్స్ ఎలా ఉంటాయో మేము చేసి చూపిస్తాం విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. ఇకపోతే ఫస్ట్ ఓవర్ కోసం అంటే గోడకుంటది బూజు, మన టీం లీడర్ యాదమ్మ రాజు. చూడా అట్లా తిడతావా? తిట్టలేతాడు. సరే మరి నువ్వు చెప్పు మరి. మన కింగు లెక్క కింగు అన్న నీ ముఖం చూస్తే తిట్టాలనిపిస్తుంది. అదేందో ఇట్లనేమో వాళ్ళ పిల్లని తిడుతుంది, బయటకు వస్తే మనం తిడతాం. ఓ నీ అబ్బా ఆపరదే. ఏడ మనిషి అవుతుంది ఆయనకి. మంచిగా చెప్తా. రాజులకే రాజు మా యాదమ్మ రాజు, కానీ రాజు ఎక్కడున్న రాజే రాజు. మరి రాజు ఎక్కడున్నా రాజే, జ్ఞాని ఎక్కడున్నా జ్ఞానియే, జాని మాస్టర్ ఎక్కడున్నా జాని మాస్టరే, నవదీప్ అని ఎక్కడున్నా నవదీప్ కాదనుకో, ఫ్లాష్ మ్యాన్ ఆయనే, ఫ్లాష్ మ్యాన్ ఆయనే. ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాక. రాజు ఎందుకు పట్టి ఉండు తెలుసారా? ఎందుకు? ఇట్లన్నీ కష్టాలు మొత్తం బరువులన్నీ భుజాల మీద మోసి మోసి పొట్టిగైంది రా. మరి బయట టాకేంది, ఇంట్లో నీళ్ళ డబ్బాలు మోసి మోసి పొట్టి వెళ్ళేది మాత్రం డబ్బాలు మోస్తారా? కింగురాయనా ఈ రాజు ఫస్ట్ రిహార్సల్కి వచ్చేటప్పుడు ఇంట్లో ఎట్లుంటాడు. ఇప్పుడు ఈ ఇల్లు మన యాదమ్మ రాజు. నువ్వు పండుకొస్తే ఇలా ఫస్ట్ నువ్వు వండుకుంటే మళ్ళీ మన బిడ్డను వండబెట్టాలి. నేను రిహార్సల్ పోవాలి, నువ్వు ఎప్పుడు వండుకుంటావు? పండుకోకమ్మా. ఇట్లా ఏకో చెప్తున్నా, కోపంగా చూస్తే నేను భయపడా. నాకు రిహార్సల్ కాదు, టైం అవుతుంది. మా టీం ఏమైంది, ఏం చేస్తున్నావు? నేను బ్రీతింగ్ తీసుకోవట్లేదు. ఎందుకు? నన్ను కొట్టినావు. సారీ